ప్రెజెంట్ టీమిండియాలో స్పిన్ సెన్సేషన్ ఎవరు అంటే ముందుగా చెప్పే పేరు వరుణ్ చక్రవర్తి. ముఖ్యంగా టీ20స్లో అతను ఎప్పుడు ఏ బంతులు వేస్తాడో తెలియక బ్యాటర్స్ తికమక పడుతూ ఉంటారు. ఇప్పుడు టీఎన్పీఎల్లో కూడా దిండిగల్ తరపున ఆడుతున్నాడు. అయితే తాజాగా తన డ్రీమ్ టీ20 టీంని ప్రకటించాడు. అందులో చాలా మంది ఐపీఎల్ స్టార్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇదే టీం వరుణ్ చక్రవర్తికి చిక్కులు తెచ్చిపెట్టింది. ఓపెనర్స్ గా జోస్ బట్లర్ మరియు ట్రావిస్ హెడ్ ని ఎంచుకున్నాడు. ఇక మిడిల్ ఆర్డర్ లో ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్, సౌత్ ఆఫ్రికా సెన్సేషన్ హెన్రిచ్ క్లాసెన్, టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాని చేర్చాడు. లోవర్ ఆర్డర్ లో హార్డ్ హిట్టర్ ఆండ్రూ రసెల్ మరియు సునీల్ నరైన్ ని తీసుకున్నాడు. ఇక బౌలర్స్ గా రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రాతో పాటు శ్రీలంక సెన్సేషన్ మతీషా పత్రినాకు చోటిచ్చాడు. అయితే ఇక్కడే అసలు రచ్చ మొదలైంది. చక్రవర్తి ఎంచుకున్న టీం బాగానే ఉన్నా టీమిండియా దిగ్గజాలు ఎక్కడా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా 2007లో మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ అందించిన ధోని ఎక్కడా, 2024లో మరో కప్ అందించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎక్కడా అంటూ పోస్టులు పెడుతున్నారు. దాంతోపాటు ఈ పొట్టి ఫార్మాట్ లో అత్యధిక రన్స్ చేసిన విరాట్ కోహ్లీ పేరు ఎందుకు చెప్పలేదు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.